ఒక్క క్షణం ఊహించుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లో లక్షల రూపాయలున్నాయి, కానీ మీరు ఏటీఎంకి వెళ్తే డబ్బులు రావు. ఆన్లైన్ పేమెంట్ చేద్దామంటే పంపలేరు. కనీసం కిరాణా షాప్కి వెళ్ళి ఒక పూట భోజనం కోసం బియ్యం కొందామన్నా ఎవరూ మీకు అమ్మరు. ఎందుకు? ఎందుకంటే ప్రభుత్వం ఒక కొత్త రూల్ తెచ్చింది. మీ కుడి చేతి మీద, రైట్ హ్యాండ్ లేదా నుదుటి మీద ఒక ప్రత్యేకమైన ముద్ర, మార్క్ ఉంటేనే మీరు దేన్నైనా కొనగలరు లేదా అమ్మగలరు. ఆ ముద్ర లేకపోతే మీరు సమాజం నుండి బహిష్కరించబడినట్లే. ఇదేదో హాలీవుడ్ సినిమా స్టోరీ కాదు, రేపు జరగబోయే వాస్తవం. ఆ ముద్రేంటి? ఆ ముద్ర వేయించే ఆ అబద్ధ ప్రవక్తెవరు? ఈరోజు మనం చూడబోతున్నాం. అందరికీ వందనాలు. డైలీ బైబిల్ స్టడీ 26వ రోజుకు మీకు స్వాగతం. నిన్న డే 25లో సముద్రం నుండి వచ్చిన మొదటి క్రూర మృగం అనగా క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ గురించి మనం చూశాం. వాడు పొలిటికల్ పవర్తో ప్రపంచాన్ని ఏలుతాడు. కాని ఈరోజు డే 26లో వాడికి సహాయం చేయడానికి మరొక మృగం వస్తోంది. మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11 నుండి 18 వచనాలు ధ్యానించబోతున్నాం. 11వ వచనం చూడండి. యోహానంటున్నాడు, అంతట భూమిలో నుండి మరియొక క్రూర మృగం పైకి వచ్చుట చూచితిని. దానికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి 2 కొమ్ములుండెను. అది ఘటసర్పం వలె మాట్లాడుచుండెను. బైబిల్లో సముద్రమంటే రాజకీయ అల్లకల్లోలం అని నిన్న చూశాం. మరి భూమి అంటే స్థిరత్వం, మతం లేదా తత్వశాస్త్రం. ఈ రెండవ మృగాన్నే బైబిల్ అబద్ధ ప్రవక్త అని పిలుస్తుంది. దీని రూపం చూడండి, గొర్రెపిల్లలాగా ఉంది. బైబిల్లో గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తుకు, పవిత్రతకు గుర్తు. అంటే వీడు చూడ్డానికి చాలా పవిత్రమైన మతగురువులాగా, శాంతిదూతలాగా కనిపిస్తాడు. అందరి దేవుడు ఒక్కడే, మతాలన్నీ ఒక్కటే అని మనుషుల్ని ఆకర్షిస్తాడు. కాని వాడి మాట్లాడే మాటలెవరివి? ఘటసర్పానివి. వాడి లోపలున్నది సాతాను. వాడి పనేంటి? 12వ వచనం. క్రీస్తు విరోధికున్న పవరంతా వీడు వాడుకుంటాడు. మరియు భూమియు దానిలో నివసించువారును ఆ మొదటి మృగమునకు నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయును. క్రీస్తు విరోధి రాజకీయ నాయకుడైతే ఈ అబద్ధ ప్రవక్త గ్లోబల్ రిలీజియన్కి నాయకుడు. అందర్నీ ఏకంచేసి క్రీస్తు విరోధిని దేవునిగా పూజించేలా చేస్తాడు. మరి వాడు జనాన్ని ఎలా నమ్మిస్తాడు? 13వ వచనం. అది ఆకాశం నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగివచ్చునట్లుగా గొప్ప సూచనలు చేయును. పాత నిబంధనలో దేవుని ప్రవక్తయైన ఏలియా ఆకాశం నుండి అగ్నిని రప్పించాడు. ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్త అదే అద్భుతాన్ని నకిలీగా చేస్తాడు. అంతేకాదు 14-15 వచనాల్లో ఒక షాకింగ్ విషయం ఉంది. వాడు క్రీస్తు విరోధికి ఒక ప్రతిమ చేయిస్తాడు. మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతం చేయునట్లును, ఆ ప్రతిమకు ప్రాణమిచ్చుటకు అదికి అధికారం ఇయ్యబడినది. చరిత్రలో ఏ విగ్రహం కూడా మాట్లాడలేదు, ఎవరినీ చంపలేదు. యోహాను ఇది చూసినప్పుడు ఆయనకు ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. కాని ప్రస్తుత రోజుల్లో మనం చూస్తున్న టెక్నాలజీ గమనించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా అభివృద్ధి చెందుతోందో మనం చూస్తున్నాం. ఈరోజు ఒక కంప్యూటర్ ప్రోగ్రాంకి స్వయంగా ఆలోచించే శక్తి, మనుషుల్లా మాట్లాడే శక్తి వచ్చేసింది. అచ్చం మనుషుల్లా కనిపించే డీప్ ఫేక్స్ రోబోట్స్ వచ్చేశాయి. రేపు రాబోయే ఆ ప్రతిమ బహుశా ప్రపంచం మొత్తం సెంట్రలైజ్ చేయబడిన ఒక భయంకరమైన ఏఐ కంట్రోల్ సిస్టమ్ అయ్యుండొచ్చు. అది మనుషుల్ని ట్రాక్ చేసి పూజించని వారిని చంపేస్తుంది. ఇప్పుడు 16వ వచనంలో బైబిల్లోనే అత్యంత ప్రసిద్ధమైన భయంకరమైన వార్నింగ్ ఉంది. మరియు చిన్నవారు, పెద్దవారు, ధనికులు, దరిద్రులు, స్వతంత్రులు, దాసులు అను తారతమ్యము లేకుండా అందరూ తమ కుడిచేతి మీదనైనను తమ నుదుటి మీదనైనను ఒక ముద్ర వేయించుకొనున్నట్లు అది బలవంతము చేయును. ఆ ముద్రేంటి? అది క్రీస్తు విరోధి పేరు లేదా వాడి సంఖ్య. 17వ వచనం. ఆ ముద్ర లేకపోతే వాడు ఎవడూ క్రయవిక్రయములు చెయ్యజాలకుండా అది మనుష్యుల్ని కట్టడి చేస్తుంది. ఈ రోజుల్లో జరుగుతున్న పరిణామాలు చూడండి. ప్రపంచ దేశాలన్నీ క్యాష్లెస్ సొసైటీ అంటే నగదు రహిత సమాజం వైపు పరుగులు తీస్తున్నాయి. డిజిటల్ కరెన్సీ, డిజిటల్ ఐడి ఉంటేనే పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే స్వీడన్ లాంటి దేశాల్లో తమ చేతి చర్మం కింద మైక్రోచిప్ వేసుకుని దాని ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. ఇదే ఆ ముద్ర అని నేననడం లేదు గాని ఆ ముద్ర వేయించుకోవడానికి కావలసిన సిస్టమ్ ప్రపంచంలో ఇప్పుడు రెడీ అవుతోంది. ఆ రోజున మీరు ఆ ముద్ర వేయించుకోకపోతే మీ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతాయి. మీరు ఆకలితో చావాల్సిందే. ఆ సంఖ్య ఏంటి? 18వ వచనం. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే, అనగా నంబర్ ఆఫ్ మ్యాన్. ఆ సంఖ్య 666, 666. బైబిల్లో 7 అంటే సంపూర్ణతకు, అంటే పర్ఫెక్షన్ లేదా గాడ్స్ నంబర్కి గుర్తు. 6 అంటే అసంపూర్ణతకు, మనిషికి గుర్తు.
మనిషి 6వ రోజు సృష్టించబడ్డాడు. 666 అంటే మనిషి దేవుని స్థానంలోకి వెళ్లాలని చేసే అంతిమ తిరుగుబాటు. అపవిత్ర త్రిత్వానికి అంటే సాతాను, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్తకి గుర్తు. సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠమేంటి? మనం వార్తలు చూస్తున్నప్పుడు 666 అనే నంబర్ని లేదా ఈ ముద్రని భౌతికంగా మన కాలంలోనే చూస్తామా అని చాలామందికి భయం ఉంటుంది. క్రైస్తవులుగా మనం భయపడాల్సిన పనే లేదు. దేవుని వాక్యం ప్రకారం ఈ ముద్ర వేసే విధానం మహాశ్రమల కాలంలో వస్తుంది. ఆ సమయానికి దేవుని సంఘం ఎత్తబడుతుంది. కాని ఈ వాక్యం మనకొక పెద్ద హెచ్చరికిస్తోంది. లోకం నెమ్మదిగా సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోతోంది. టెక్నాలజీ పేరుతో, సెక్యూరిటీ పేరుతో దేవుని వాక్యానికి విరోధమైన ఏ పాపంలోనూ మనం పాలు పంచుకోకూడదు. ఈ లోకంలో ధనం లేకపోయినా బ్రతకగలం, కాని యేసుక్రీస్తు లేకుండా మనం బ్రతకలేం. మీరొకవేళ ఆందోళనలో ఉంటే ధైర్యంగా చెప్పండి, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన నా మీద ఎవరి ముద్రా పడలేదు, నా మీద ఉన్నది దేవుని పరిశుద్ధాత్మ ముద్ర. రేపు డే 27లో దేవుడు మనకొక ఆదరణను చూపించబోతున్నాడు. భూమి మీద సాతాను ముద్ర వేస్తుంటే పరలోకంలో దేవుని ముద్ర వేయబడిన ఆ 144,000 మంది ఏం చేస్తున్నారు? సియోను పర్వతం మీద నిలబడిన గొర్రెపిల్లను మరియు 3 దేవదూతలు ఆకాశంలో ఎగురుతూ ఇచ్చే హెచ్చరికలను రేపు మనం చూద్దాం. ఈ స్టడీని అస్సలు మిస్ అవ్వద్దు. దేవుని కృప, పరిశుద్ధాత్మ నడిపింపు మీకు ఎల్లప్పుడూ తోడైయుండుగాక. ఆమేన్. భూమిలో నుండి ఇంకొక మృగము బయటకు వచ్చెను. గొర్రెపిల్ల కొమ్ములుండి సాతాను వలె మాట్లాడెను. ఆకాశము నుండి అగ్నిని కురిపించి మోసపరచెను. మొదటి మృగానికి బొమ్మను చేసి పూజించమనెను. ఆ ప్రతిమకు ప్రాణమిచ్చి మాటలాడ చేసెను. పూజించని వారందరినీ హతము చేయ చూసెను. కుడి చేతి పైన గాని నొసటి పైన గాని మృగము ముద్ర లేనిదే బ్రతుకలేరు. ఈ భూమిలో గొప్పవారు పెదవారన్నా తారతమ్యము లేకుండా అమ్మలేరు, కొనలేరు. ముద్ర లేనిదే ఎవరు? 666 అదే ఆ మృగపు సంఖ్య. ఇక్కడే ఉన్నది పరిశుద్ధుల విశ్వాసమునకు పరీక్ష. మా మోకాళ్ళు వంగవు ఆ మృగము ఎదుట, మా శిరసులు వంచము ఆ ప్రతిమ ఎదుట. రారాజు అయిన యేసయ్యకే మా ఆరాధన, నిత్య జీవమిచ్చు దేవునికే మా కీర్తన. భయవరకు సంఘమ విశ్వాసముతో నిలబడు, గొర్రెపిల్ల రక్తముతో జయించు. సత్యము కొరకు నిలబడు. Strength in grace. It's all about Jesus.